ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క వెయిటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్కి కూడా కొంత వెయిటేజ్ ఉంది. ఆ వెయిటేజ్ 30 మార్క్స్ విచ్ ఈస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇండియన్ సొసైటీ కూడా పేపర్ని డిసైడ్ చేస్తుంది. సో ఇండియన్ సొసైటీలో మనకి చాలా ఇండియన్ సొసైటీ అన్న సిలబస్ లైన్ మనకి చాలా కేటగిరీస్లో డివైడ్ అయి ఉంది. మనం దాన్ని 3 డివిజన్స్లో చేసుకుందాం. ఫస్ట్ డివిజన్ స్ట్రక్చర్, ఇండియన్ సొసైటీ యొక్క స్ట్రక్చర్. సెకండ్ వచ్చేసి ఇండియన్ సొసైటీ యొక్క సోషల్ ఇష్యూస్, అంటే బయట సమాజంలో జరిగే ఇష్యూస్ అన్నమాట. థర్డ్ వెల్ఫేర్ మెకానిజమ్స్. వెల్ఫేర్ మెకానిజమ్స్ అంటే ఏంటి? జరిగిన ఇష్యూస్ని ఎట్లాంటి వాటితో మనం అడ్రస్ చేసి సాల్వ్ చేయాలి, ఏదైతే మన ఇండియన్ సొసైటీకి యూజ్ అవుతుందో, మన సమాజానికి ఏది యూజ్ అవుతుందో కొన్ని మెకానిజమ్స్ ద్వారా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న దాన్ని మనం వెల్ఫేర్ మెకానిజమ్స్లో చదువుకుంటాం. సో ఇండియన్ సొసైటీ ఈ 3 పార్ట్స్ అండర్లో మనం చదువుకుంటాం. స్ట్రక్చర్ అంటే ఏంటి? మన ఇండియన్ సొసైటీలో కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, అందులో మనకి ఫస్ట్ది మ్యారేజ్, సెకండ్ది కిన్షిప్, థర్డ్ ఫ్యామిలీ, ఫోర్త్ కాస్ట్, ఫిఫ్త్ ట్రైబ్, సిక్స్త్ ఎథనిసిటీ. నెక్స్ట్ ఓకే, సో మ్యారేజ్, కిన్షిప్, ఫ్యామిలీ, ఎథనిసిటీ, ట్రైబ్, అలా కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన ఇండియన్ సొసైటీలో. అలాగే రిలీజియన్, ఉమెన్ని కూడా, మతాన్ని, అలాగే ఆడవారిని, ఉమెన్ కూడా మనం ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీలో మనం చదువుతాం. బికాస్ ఇందులో ప్రతి ఒక్క ఫ్యాక్టర్ కూడా ఈ ఇండియన్ సొసైటీని తయారు చేయడానికనో లేదా ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి ఆ ఇండియన్ సొసైటీలో భాగాలే. కాబట్టి మనం స్ట్రక్చర్ ఈ విధంగా చదువుతాం. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ ఇష్యూస్. మనకి మోస్ట్ ప్రామినెంట్ సోషల్ ఇష్యూస్ ఏంటి? కాస్టిజం, ఇప్పుడు మోస్ట్ ప్రామినెంట్ ఆర్ చాలా వైరల్ అవుతున్న ఇష్యూస్ ఇవి కాస్ట్ గురించి. అండ్ ద సేమ్ టైం కమ్యూనలిజం, రీజనలైజేషన్. అండ్ రీజనలైజేషన్ ఈ టర్మ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ఏంటి అని అంటే ఉమెన్కి అగెన్స్ట్గా జరిగే ఇష్యూస్. ఎందుకంటే ఇండియన్ సొసైటీస్ యొక్క స్ట్రక్చర్లో ఉమెన్ ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినప్పుడు ఆ ఉమెన్ మీద వచ్చే ఇష్యూస్ సోషల్ ఇష్యూ అవుతుంది కంపల్సరీగా. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్, ఇది కూడా ఒక బర్నింగ్ ఇష్యూ. చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్ అంటే ఏంటి? ఒక సర్టెన్ ఏజ్ నిండకుండానే మనం చిన్న పిల్లల్ని పనుల్లో పెట్టుకొని వాళ్ళ చేత పనులు చేయించడం. అలాగే అదే చిన్నవాళ్ళని మనం కొన్ని లీగల్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాళ్ళ సర్టెన్ ఏజ్కి ముందే మనం వాళ్ళని యూజ్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం యూత్ అన్రెస్ట్ అండ్ యాజిటేషన్. ఈ టర్మ్ కూడా నేను మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యూత్ యాజిటేషన్ అండ్ అన్రెస్ట్. సో ఇవి సోషల్ ఇష్యూస్.
ఇండియన్ సొసైటీలో ఈ సోషల్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ వచ్చే మెకానిజమ్స్ ఏ మెకానిజమ్స్? వెల్ఫేర్ మెకానిజమ్స్. ఈ వెల్ఫేర్ మెకానిజమ్స్ లో మనకి ఏమేమి వస్తాయి? వీటి మీద కొన్ని పబ్లిక్ పాలసీస్ వస్తాయి. కొన్ని స్కీమ్స్ మెకానిజమ్స్ వస్తాయి. ఓకే, పబ్లిక్ పాలసీస్, కొన్ని స్కీమ్స్ అండ్ మెకానిజమ్స్, అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్. అంటే దీన్ని లీగల్ గా మనం చేయటానికి ఏం చేస్తాం? కొన్ని లాలో కొన్ని లెజిస్లేషన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్సీ ట్రైబ్స్ కి, షెడ్యూల్డ్ కాస్ట్ కి ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి మనం కొన్ని లెజిస్లేషన్స్ తీసుకొచ్చాం. వాళ్ళని సొసైటీలో ఓవర్ కాకపోయినా సరే వాళ్ళకంటూ కొంత ఇంపార్టెన్స్ ని మనం క్రియేట్ చేయడానికి, మన ఇండియన్ సొసైటీలో వాళ్ళకంటూ కూడా ఒక ప్లేస్ ఉందని మనం తెలియజేయడానికి కొన్ని లెజిస్లేషన్స్ అలాగే కొన్ని ప్రావిజన్స్ తీసుకొచ్చాం మన లీగల్ సిస్టమ్ లో. అట్ ద సేమ్ టైం ఉమెన్ మీద ఈ లెజిస్లేషన్స్ ప్రావిజన్స్ ఎవరెవరి మీద? ఎస్సీస్ మీద, ఎస్టీస్ మీద, ఉమెన్ మీద, ఇట్లా చైల్డ్ లేబర్ మీద, వీళ్ళ మీద మనం ప్రావిజన్స్ తీసుకొచ్చాం. సో ఇది మన ఇండియన్ సొసైటీలో సిలబస్, వేర్ మీకు ఆల్మోస్ట్ 30 మార్క్స్, దీని నుండే మనకి వస్తాయి. సో ఈ సిలబస్ ని మనం డివైడ్ చేసుకొని చెప్పుకోవాలి. సో మనకి దీనికోసం స్పెషల్ బుక్స్ అన్నవి ఏమి ఉండవు, జస్ట్ క్లాసెస్ చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇచ్చిన నోట్స్ ని రివైజ్ చేసుకోవాలి. సింప్లీ ఏపీపీఎస్సికి వీ హ్యావ్ మోస్ట్లీ ఎన్సీఆర్టీస్ కి వెళ్తారు, బట్ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని స్టేట్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి ఫాలో అవ్వాల్సినవి. నేను చెప్తాను. సో ఇందులో మోస్ట్ హై ప్రియారిటీ ఇవ్వాల్సింది అయితే మీరు వీటికి, కాస్ట్ సిస్టమ్, ఉమెన్ ఎంపవర్మెంట్, పోవర్టీ. సో వీటన్నిటికీ ఇవన్నీ కొన్ని హై ప్రియారిటీ టాపిక్స్. ఓకే, మనం ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ చూద్దాం. మ్యారేజ్ లో ఏం చూస్తాం? టైప్స్ చూస్తాం, రకాలు, అసలు ఎలా జరుగుతుంది. ఓకే, అందులో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క ఇష్యూని అడ్రస్ చేసుకుంటూ చదువుతాం. అలాగే కిన్షిప్ లో ఎట్లాంటి రిలేషన్స్ ఉన్నాయి, కన్సాంగ్వినల్ అని కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫ్యామిలీకి వచ్చేసరికి కూడా అంతే, జాయింట్ ఫ్యామిలీ అని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని, అలా. కాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్క కాస్ట్ అండ్ దాని లైక్ ప్రెసెంట్ కండిషన్స్ లో ఎలా ప్రివైల్ అవుతుంది అన్నది కాస్ట్ లో చూస్తాం. ట్రైబ్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క పద్ధతులు అవన్నీ చూస్తాం. ఉమెన్ కి జరిగే ప్రెసెంట్ ఇండియన్ సొసైటీలో ఉమెన్ ప్లే చేస్తున్న కీ రోల్ అవన్నీ చూస్తాం. బుక్స్ వచ్చేసరికి మోస్ట్లీ ఇండియన్ సొసైటీ నోట్స్, సోర్సెస్ అన్నమాట. ప్రతిదానికి సోర్సెస్ అని పెద్ద పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ క్లాసెస్ సరిగ్గా విని నోట్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆరెన్స్ ఇచ్చిన నోట్స్ని ప్రాపర్గా చదివితే చాలు. సో నోట్స్ ప్లస్ క్లాస్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ నోట్స్. ఓకే, మీరు ఏవేవో సోర్సెస్ రిఫర్ చేసేసి అదంతా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో సోర్సెస్లో ఫస్ట్ నోట్స్ ప్లస్ క్లాస్ మీరు కంపల్సరీగా విని చదువుకోవాలి. సెకండ్ది కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మన సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సోషల్ ఇష్యూస్కి రిలేట్ అయిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, మనకి ఇక్కడ వెల్ఫేర్ మెకానిజమ్స్ అన్నారు కాబట్టి గవర్నమెంట్ మనం దీన్ని అడ్రస్ చేస్తూ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్,
అండ్ వెల్ఫేర్ మెకానిజమ్స్ చదువుకోవాలి. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ హై ప్రియారిటీ థింగ్స్ అన్నమాట మీరు చేయాల్సింది. ఇండియన్ సొసైటీలో అలాగే కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే మనకి కొన్ని అడ్రస్ చేస్తూ కొన్ని లెజిస్లేషన్స్ చేశారు, అంటే కొన్ని మార్పులు. సో అవన్నీ మీకు కరెంట్ అఫైర్స్ లో క్లియర్ లింక్ అయ్యి కరెంట్ అఫైర్స్ లో చదువుకుంటారు. యాజ్ వెల్ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ మెకానిజమ్స్ చదువుతున్నప్పుడు కూడా మీకు అవి కవర్ అవుతాయి. సో ఫైన్, ఇది దాని స్ట్రక్చర్, ఇండియన్ సొసైటీలో ఉన్న సిలబస్, స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం అండ్ మీరు రిఫర్ చేయాల్సిన టాపిక్స్. మోస్ట్లీ మీరు స్ట్రక్చర్కి వచ్చేసరికి ఫ్యామిలీ, మ్యారేజ్, కాస్ట్, ట్రైబ్ ఇవన్నీ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ కాబట్టి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కరెంట్లీ ట్రెండింగ్ టాపిక్ ఉమెన్ మీద జరిగే, ఉమెన్ కి అగెయిన్స్ట్ గా జరిగే ఇష్యూస్. సో అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నమాట. సో యూ నీడ్ టు స్టడీ ఇన్ అ హోల్, మొత్తంగా చదువుకోవాలి. సో దట్ ఈస్ రిగార్డింగ్ సిలబస్ అండ్ వాట్ టు రిఫర్ అండ్ ఎవ్రీథింగ్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు చదవాలి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇండియన్ సొసైటీకి రిలేట్ చేసుకుంటూ చదవాలి. దట్ ఈస్ రిగార్డింగ్ సిలబస్. అండ్ ఇఫ్ అట్ ఆల్ చదివేటట్టయితే యూ కెన్ రిఫర్ ఎన్సిఆర్టీస్. ఎన్సిఆర్టీ +1 అండ్ +2 అంటే 11th 12th సోషియాలజీ ఎన్సిఆర్టీ. ఇవి మీరు చదువుకోవచ్చు. బట్ ఈ సోర్సెస్ మీరు ఎన్సిఆర్టీస్ ని లాస్ట్ ఉంచండి. బట్ నోట్స్ అలాగే కరెంట్ అఫైర్స్, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ మెకానిజమ్స్ ఈ 3 మాత్రం మీరు కంపల్సరీగా చదవాల్సిందే. దట్ కాన్స్టిట్యూట్స్ ద సిలబస్. అది అయిపోయినాక ఇండియన్ సొసైటీలో మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం మ్యారేజ్ అన్నది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, అది తెలిసిందే. ఈ మ్యారేజ్ అన్న దానికి అసలు వాట్ ఈజ్ మ్యారేజ్ అంటే ఏంటి? ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలా మంది చాలా డెఫినేషన్స్ ఇస్తారు. సేమ్ అలానే మనకి సైంటిస్ట్ కూడా డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చారు. వెస్టమార్క్ అని, క్లాడ్ లెవెస్ట్రాస్ అని, అలా ఒక డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చారు. అలా వెస్టర్న్ మార్క్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? మ్యారేజ్ అంటే ఒక మెన్ ఇంకొక ఉమెన్ కి ఒక కస్టమ్ ఆర్ లా, అంటే ఒక పద్ధతి ద్వారా పెళ్లి చేసుకొని, అలా ఒక లా ద్వారా పెళ్లి చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించడం, అదే పెళ్లి అని వెస్టర్న్ మార్క్ చెప్పారు. జార్జ్ మూడోకి వచ్చేసరికి ఏం చెప్పారు? ఒక సోషల్ గ్రూప్ లో మెన్ అండ్ ఉమెన్ అండ్ వాళ్ళ చిల్డ్రన్ ఒకే రెసిడెన్స్ లో కలిసి ఉండి అది కంటిన్యూ చేస్తే అదే మ్యారేజ్ అని జార్జ్ మూడోకి చెప్పారు. లెవిస్ట్రాస్ ఏం చెప్పారు? ఒక 2 గ్రూప్స్ ఉంటాయి, ఒక గ్రూప్ నుండి ఇంకొక గ్రూప్ కి మెన్ ని ఉమెన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కంటిన్యూ చేయడమే మ్యారేజ్ అని లెవిస్ట్రాస్ చెప్పారు. సో ఒక స్టేబుల్ డెఫినేషన్ అన్నది ఏం లేదు, డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ గా చెప్పారు. బట్ మనం ఒక వేగ్ నార్మల్ డెఫినేషన్ ఏం తీసుకుంటాము అని అంటే, మ్యారేజ్ అంటే ఇట్ ఈస్ సోషల్లీ, అంటే సోషలైజ్డ్ గా సొసైటీ పరంగా, లీగల్లీ అంటే లీగలైజ్డ్ గా లా ప్రకారం, కల్చరల్లీ అంటే కల్చర్ వైజ్ గా, ట్రెడిషనల్ వైజ్ గా ఇద్దరి మధ్య జరిగే ఒక యూనియన్ నే మనం మ్యారేజ్ అని అంటాం. దానికి సింపుల్ డెఫినేషన్ ఫ్రేమింగ్, ఇట్ ఈస్ అ సోషల్లీ, కల్చరల్లీ, లీగల్లీ యూనియన్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. 2 ఇండివిజువల్స్ మధ్య ఉన్న యూనియన్ సోషల్ గా, లీగల్ గా, అలాగే కల్చరల్ గా గుర్తించబడడాన్నే మనం మ్యారేజ్ అన్నది ఒక సింపుల్
డెఫినేషన్. సో ఈ మ్యారేజ్ అన్న దాంట్లో మనం కొన్ని ఫ్యాక్టర్స్ చదువుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్, ఆ అవుట్లైన్ ఏంటి అని అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటి అని అంటే, డెఫినేషన్ మనం ఇప్పుడు చూసాం, అదే ఫస్ట్ పార్ట్. డెఫినేషన్ అంటే అర్థం. సెకండ్ది లాస్ ఆఫ్ మ్యారేజ్. థర్డ్ది రూల్స్ ఆఫ్ మ్యారేజ్. ఫోర్త్ది ఫార్మ్స్ అంటే రకాలు, ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్. అలా ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఇది మన సొసైటీలో ఈ పర్టికులర్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా జరిగే కొన్ని బాధ్యతలు, పనులు, అలా అవి ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్. నెక్స్ట్ అర్థం, లాస్, ఫార్మ్, టైప్స్, రూల్స్ అండ్ ఫంక్షన్స్. అలాగే మ్యారేజ్ పేమెంట్స్ అంటే మనం ఏ విధంగా ఇచ్చిపుచ్చుకుంటాం, లైక్ మనం ఏ విధంగా అవతల నుంచి ఉమెన్ ని మన వైపు తెచ్చుకుంటాం. అలాగే కమ్యూనిటీస్ అంటే కొన్ని కమ్యూనిటీస్ లో, అంటే ఇప్పుడు హిందూస్ లో ఎలాగా, క్రిస్టియన్స్ లో ఎలాగా, సిక్స్ లో ఎలాగా, అలా వేరియస్ కమ్యూనిటీస్ లో జరిగే పెళ్ళిళ్ళు. ఎయిత్ వన్ లెజిస్లేషన్స్ అంటే పొలిటికల్ గా ఈ మ్యారేజ్ అన్న ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ లో మనకి జరిగే చట్టబద్ధమైన మార్పులు, ఇప్పటి వరకు జరిగిన చట్టబద్ధమైన మార్పులు లెజిస్లేషన్స్. సో నెక్స్ట్ ఈస్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్. సో మనకి జనరల్లీ ఇదొక సర్కిల్ అనుకుంటే, మ్యారేజ్ ఇక్కడ ఉంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ బార్డర్ లో ఉంటుంది. సో బార్డర్ అంటే అది మ్యారేజ్ లోకి కంప్లీట్ గా రాదు, అట్ ద సేమ్ టైం మ్యారేజ్ కాదు అని కూడా మనం చెప్పలేము. ఎందుకు అని అంటే దీన్ని కూడా మనకి లీగల్ గా గుర్తించారు కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ ని. నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ లో వై ఆర్ దే మోర్ ప్రిఫర్డ్, అందరూ ఎందుకు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు మ్యారేజ్ కన్నా. అండ్ దెన్ నెక్స్ట్ డివోర్స్. అలాగే ఎందుకు ఇప్పుడు కరెంట్ ఉన్న దాంట్లో డివోర్స్ రేట్స్ పెరుగుతున్నాయి. 13th వన్ మనకి ప్రస్తుతం మాక్సిమం జరిగేవన్నీ మోడర్న్ మ్యారేజెస్. సో డిఫరెన్స్ ఏంటి మోడర్న్ మ్యారేజెస్ కి అలాగే ట్రెడిషనల్ మ్యారేజెస్ కి? ఈ 13 ఆస్పెక్ట్స్ కూడా మనం మ్యారేజ్ అనే ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతాం. సో ఈ 13 మీరు చదువుకుంటే కంప్లీట్ గా మ్యారేజ్ అన్న ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ లో కంప్లీట్ కవర్ అయినట్టే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మిమ్మల్ని కొత్తగా అడిగే బిట్స్ ఏం లేవు, ఇందులోనే బిట్ వస్తుంది, మీరు జాగ్రత్తగా నోట్స్ అలాగే క్లాస్ చదువుకుంటే.